నిన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ నివాసం ముందు కాంగ్రెస్ చేసిన మెరుపు ధర్నాకు సంబంధించిన వార్త అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నది. ఆ తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఒక యుద్ధ వాతావరణం అక్కడ కనిపించింది ఆ దృశ్యాలు చూస్తుంటే. ఆయన నిన్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జెన్సీ బ్యాచ్ అంతా యూత్ అంతా ఒక్కసారి అక్కడ సమావేశమయ్యారు. సోనం వాంగ్చుక్కి మద్దతు తెలుపుతూ ఆయనకి సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన దీక్ష ఆయనకేం కాకూడదని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, ఒక చిన్న కాల్ చేస్తే ఒక చిన్న మెసేజ్కి దాదాపు ఒక 2-3 వేల మందితోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మొత్తం నిండిపోయింది. సో అంత ఇదిగా యూత్ ఆలోచన చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా ఈ దేశంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా రావాల్సిందే. సో ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సిందే. ప్రతి దగ్గర మార్పు సహజం, మార్పు వస్తుంది ఆటోమేటిక్గా. అది నేచర్ డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఆ పిల్లలు ఆందోళన చేస్తున్నారు, ఆ పిల్లల ఆందోళనకి కారణం ఏంటి అన్నది ఆలోచించాలా. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ జెన్యూనా కాదా అన్నది కదా మనం చూడాల్సింది. ఎంతసేపు వాళ్ళెవరు వీళ్ళెవరు, వీళ్ళ అకౌంట్స్లో ఏముంది వాళ్ళ అకౌంట్స్లో ఏముంది, ఇది తప్ప వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంది? జెన్యూన్ డిమాండ్. నీట్ ఎగ్జామ్ రాయడం వల్ల, పేపర్ లీక్ కావడం వల్ల 10ల సంఖ్యలో పిల్లలు చనిపోయినారు. వాళ్ళకి 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. తప్పేముంది అందులో? దానికి బాధ్యత గల గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి కదా. పేపర్ లీక్ ఎవరి వల్ల అయ్యింది? మోదీ లీక్ చేసిండా, కేంద్రంలో ఉన్న మంత్రులు లీక్ చేసిరా అంటే ఎవరున్నారు అధికారంలో? మరి మీరు ఇక్కడ పోయిన గవర్నమెంట్ హయాంలో ఇక్కడ లీకులు జరిగినప్పుడు మీరు ఇక్కడ కొట్లాడలేదా? మంత్రి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అడగలేదా మనం? మొన్న గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూలో ఇక్కడున్న ముఖ్యమంత్రిని మీరు రాజీనామా చేయాలని అడగలేదా? విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి సో మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ అని అది అడుగుతారు. అది జనరల్గా వచ్చే డిమాండే. అండ్ దాంతోపాటు వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. మీరు రాజీనామా చేస్తారా చేయరా పక్కన పెట్టండి, అసలు ఫస్ట్ ఈ అంశం మీద క్లారిఫికేషన్ ఇచ్చిర్రా? పబ్లిక్ క్లారిఫై అనేది చేసిర్రా ఏమన్నా? కనీసం మీరు అంటున్న వాదనే సరైందని మీరు అనుకుంటున్నప్పుడు గదే వాదన వచ్చి బయట చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు అంత ఇది అవుతున్నారు? ఇప్పుడు 22 రోజుల తర్వాత జేపీ నడ్డా వాళ్ళతో చర్చలకు పిలిచిండు. మరి అదేదో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 5th డే, 10th డే, మరి ఈ రోజులంతా ఎందుకు వదిలేసారు? వీళ్ళతోనేమవుతుందిలే అనుకున్నారు. కనబడుతుందా? సినిమా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళతోనేమవుతుందిలే అనుకున్నారు. అట్లనే ఉంటుంది. హైదరాబాద్లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయట. గాంధీ ఆసుపత్రిలో ఒక కరోనా కేసు నమోదైందట. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో కేసెస్ నమోదవుతున్నాయి. మొన్న 1-2 చనిపోయినారు కూడా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇగో గత నెలలో అట తార్నాకలో ఒక మహిళ చచ్చిపోయిందట. సో మరి లేవా కేసులు అంటే కేసులు ఉన్నాయి, టెస్టులు ఎవరు చేస్తున్నారు? కాబట్టి అంత సివియారిటీ లేదన్నమాట. ఒకప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో వచ్చిన ఆ సివియారిటీ ఎంత భయంకరంగా ఉంటుండే. సో లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నవాళ్ళు, ఈ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే పిట్టలాగా రాలిపోయినారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. కొంచెం జలుబు దగ్గు వచ్చినప్పుడు కొద్దిగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో నిన్న కొన్ని చోట్ల వర్షాలు పడ్డట్టున్నాయి మొత్తానికి. సో ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవే వార్తలు మనం ప్రధానంగా గమనించవచ్చు. చూడండి, కాంగ్రెస్ మెరుపు ధర్నా, ప్రధాని ఇంటి వద్ద అనూహ్యంగా బైఠాయింపు, మోదీ అమిత్ షా గద్దె దిగాలని డిమాండ్. సో నిన్న రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుంటున్న సందర్భంగా ఆయన ముక్కు వద్ద అయిన గాయం. సో పోలీసులు అయితే ఘోరంగా ఉన్నారు, ఢిల్లీ పోలీసులు. అసలు ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత భయంకరమైన దృశ్యాలు అవి, ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అది. ఇంకా 3 గంటల పాటు హైడ్రామా, విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా బైఠాయించిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సో ఫస్ట్ దృశ్యాలు ఈ ధర్నా స్టార్ట్ అయిన తర్వాత ఢిల్లీలో మంగళవారం ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేస్తూ చేతులను ప్లాస్టిక్ ట్యాగ్లతో బంధించుకున్న డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక తదితరులు. చిత్రంలో ఖర్గే. సో వీళ్ళు ట్యాగ్స్ వేసుకున్నారు. పాల్గొన్న సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, సమాజ్వాదీ నేత అఖిలేష్ కూడా
కేంద్ర మంత్రి జితేంద్రతో చర్చలు విఫలం, బలవంతంగా తరలించిన పోలీసులు. చలో పార్లమెంట్ సందర్భంగా సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ప్రధాని ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. లాఠీచార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని ఇంటి దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, విడి సతీశన్ హాజరయ్యారు. ఆ తర్వాత వారికి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే జత కలిశారు. ధర్నా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. అవి విఫలమయ్యాయి. దీంతో వారు ధర్నా కొనసాగించారు. చివరకు పోలీసులు బలవంతంగా వారిని తరలించారు. అనంతరం విడుదల చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతానికి చేరుకొని ధర్నా చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. సో నిన్న కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నాడు. ప్రియాంక గాంధీని నిర్బంధించిన మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న సోనియా గాంధీని అడ్డుకుంటున్న పోలీసులు. సో మొత్తానికి వీళ్ళు మేలుకున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఉద్యమం ఇంకో లైన్ తీసుకుంటున్నది. సో కాబట్టి మనం ఈ మూమెంట్లో లేకపోతే మనల్ని కూడా తంత్రాన్ని అనుకున్నారు, ఏమనుకున్నారు, మొత్తానికి బయటికి వెళ్ళారు. ఎందుకంటే 20 రోజులుగా వీళ్ళు చేసిన ఆ మూమెంట్కి సపోర్ట్ చేసిన పరిస్థితి పెద్దగా ఏం లేదు. కాంగ్రెస్ కూడా మొత్తానికి మేల్కొన్నారు. ఇప్పుడు అందరు మాట్లాడాల్సిందే. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ పీఠాలు కూడా కదులుతున్నాయి, తప్పదు. లాఠీ చార్జీలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తొలుత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు. తర్వాత మంగళవారంతో 84 ఏళ్లు నిండిన మల్లికార్జున ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పేరుతో వచ్చి ప్రధాని నివాసానికి దగ్గరగా రాజాజీ మార్గులో ఉన్న ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అక్కడి నుంచి పోలీసులు, మీడియా కళ్ళుగప్పి సాయంత్రం 3:30 సమయంలో ప్రధాని ఇంటి వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు. అనూహ్యంగా 7 లోక్ కళ్యాణ్ మార్గులోని ఆయన ఇంటి వెనక వైపు ఉన్న రహదారిలో మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై దౌర్జన్యానికి సమాధానం చెప్పాలని కోరుతూ మేం ప్రధాని నివాసం వద్దకు పాదయాత్ర చేపట్టాం. జవాబుదారీతనం వహించడానికి కానీ, పార్లమెంట్లో చర్చించడానికి కానీ ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. భారత యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నందుకు బాధ్యత వహిస్తూ మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేయడం అంటే దేశంలోని ప్రతి కుటుంబంపై దాడి చేసినట్లే. జరిగిన పరిణామాలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవచ్చని ప్రధాని అనుకుంటున్నాడు. కానీ అన్నిసార్లు అది సాధ్యం కాదు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకునే దేశభక్తులంతా మా ధర్నాలో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా. భారతీయ విద్యార్థుల గొంతును విస్మరించకూడదని రాహుల్ గాంధీ ఎక్స్లో పేర్కొన్నారు. తాము ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేయబోతున్నామన్న విషయాన్ని ఎంపీలకు పార్టీ అగ్రనేతలు చెప్పలే. శుభాకాంక్షలు చెప్పడానికి ఖర్గే ఇంటికి వెళ్తున్నామని చెప్పడంతో అందరూ వచ్చారు. ప్రధాని ఇంటి వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు అనూహ్యంగా చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ ఎంపీలంతా పాల్గొనడంతో దాదాపు 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. తొలుత పోలీసులు రాహుల్తో చర్చించి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటను వినకపోవడంతో అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో రాహుల్ రోడ్డుపై కూర్చొని కదలడానికి ససేమిరా అన్నారు. మిగతా కాంగ్రెస్ ఎంపీలు ఆయన చుట్టూ చేరి కవచంగా ఏర్పడ్డారు. పరిస్థితులు ఉద్రిక్తకు దారితీయడంతో ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఆందోళన విరమించాలన్నారు. అయితే ఈ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. దీంతో పోలీసులు వారిని సాయంత్రం 6:30 సమయంలో అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తోపులాటలో రాహుల్ గాంధీకి కంటి కింద స్వల్ప గాయమైంది. ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. ప్రియాంక గాంధీని తరలించిన మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి కాంగ్రెస్ నేతలను రాత్రి 9 o'clock తర్వాత విడుదల చేశారట. ముఖ్యమంత్రి మాట్లాడుతుండ్రు. రాహుల్, ప్రియాంకల నిర్బంధం ప్రజాస్వామ్య హక్కుపై జరిగిన దాడి. రేవంత్ రెడ్డి ధ్వజం. 22 రోజులు అవుతుంది మీరు కాంగ్రెస్ అంటున్నారు కదా, మీరు ఇక్కడ ఏమైనా ఆందోళన చేసిరా? ఇక్కడ తెలంగాణలో ఏమైనా ఆందోళన చేసిరా? ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము క్యాండిల్ ర్యాలీ ఏదో చేసుకుందామంటే 1.25 కండిషన్లు పెట్టి ఆడ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ర్యాలీ చేయకుండా అక్కడే నిలబడి ఏదో ప్రోగ్రామ్ లాగా చేసిరు. చెప్పాలా మీ కాంట్రిబ్యూషన్ ఏంది, మీ ఆలోచన ఏంది, మీ ఐడియాలజీ ఏంది? మీరు తెలంగాణలో కనీసం 22-25 రోజులుగా ఎందుకు మాట్లాడలే? ఈ అంశం పైన మాట్లాడాలి కదా. కానీ ఏది ఏమైనా వాళ్ళు ఆ విద్యార్థులకి, చనిపోయిన విద్యార్థుల వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వకపోయినా,
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోయినా ఈ మూమెంట్ అయితే ఇది ఆగితట్టు అయితే కనబడతలేదు. అంటుకున్నది ఇది బగ్గుమంటున్నది, ఇది దేశవ్యాప్తంగా అంటుకుంటున్నది. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలకి పరిమితమైంది, ఢిల్లీకి, హైదరాబాద్కి. ఇట్లా రేపు మిగతా పట్టణాలకి, జిల్లాలకి, మండలాలకి, గ్రామాలకు కూడా పాకే అవకాశాలు కనబడుతున్నాయి. జరగాల్సిందే ఇది. ఇగో ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇదే వార్త. నిన్న రాహుల్ గాంధీకి తగిలిన దాని గురించి. అసలు రాహుల్ గాంధీకి ఇది జరిగిందేమో కానీ పిల్లల్ని ఎంత దారుణంగా కొట్టిరండి. ఎంత భయంకరమైన మారణకాండ ఊచకోత అది. కర్రలు తీసుకొని అమ్మాయిలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టే ప్రయత్నం చేసిరు. ఆ దృశ్యాలు, ఆ వీడియోలు చూస్తుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, దేశం మొత్తం చూసింది ఆ వీడియోలని. అసలు వీళ్ళు పోలీసులా అని. ఇక ఈ మీడియాకు ఒక వర్గం మీడియానేమో ఎంతసేపు పోలీసులను కూడా కొట్టిరు కదా, పోలీసుల వ్యాన్లు, వెహికల్స్ మీద దాడి చేసిరు కదా, రాళ్ళ దాడి చేసిరు కదా. అంటే చరిత్ర తీసుకోండి. విద్యార్థుల మీద మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వైపు నుంచి కూడా యాక్షన్ ఉంటుంది కదా. సైలెంట్గా అట్లే కూర్చొని ఉంటారా? అయినా కూడా వాళ్ళు చేసిన దాంట్లో, మీరు చేసిన దాంట్లో ఎవరికి తగిలినాయి? పోలీసులకు కూడా తగిలినాయి కదా. ఇదొక లాజిక్ తీసుకొస్తారు. మీరు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో మీరంతా, ఈ సోకాల్డ్ వీళ్ళంతా, మరి ఇప్పుడు ఇందులో ఈ టోటల్ ఆందోళన చేసిన వాళ్ళలో హిందూస్ లేరా? చేసిన వాళ్ళంతా క్రిస్టియన్స్, ముస్లిమ్సేనా? ఎందుకంటే ఇదొక లైన్ తీసుకొస్తున్నారు కదా, వీళ్ళంతా దేశభక్తులు కాదు, దేశద్రోహులు, వీళ్ళంతా వేరే రిలీజియను, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఫండ్ చేస్తే వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి అదేదో తేల్చొచ్చు కదా, మీరే కేంద్రంలో ఉన్నారు కదా. వాళ్ళు ఎవరో ఫండింగ్ చేస్తుంటే ఎక్కడి నుంచో నిధులు వస్తున్నాయి, మీరు ఆపొచ్చు కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పొచ్చు కదా. అదే విషయాన్ని ప్రధానమంత్రి బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా మీడియా సమావేశంలో. 12 ఏళ్ళుగా ప్రధాని ఒక్క మీడియా సమావేశాన్ని అడ్రస్ చేయలే. ఇది ఇంతకంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా ఈ దేశంలో? అయితే నిన్న ఎవరైతే రాహుల్ గాంధీతో చర్చలు జరపడానికి వచ్చిన మంత్రి ఉన్నాడో జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఇంకొక మంత్రి, సో ఆయన ఏమంటుండంటే నీట్ పైన చర్చిస్తే ధర్నా విరమిస్తామన్నారు, కానీ తర్వాత మాట మార్చిర్రు, రాహుల్ గాంధీ మాట తప్పిండని అంటున్నాడు. సో నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ రెస్పాండ్ అయింది. ఏమంటుంది? రాహుల్ గాంధీ ధర్నాపై రాజకీయ దుమారం, ఇది కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ. వాంగ్చుక్ను పట్టించుకోలే, రాహుల్ గాంధీ వద్దకు మంత్రి గంటలో వాలిపోయారు. అతీషి ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు. ప్రధానమంత్రిని నిలదీసేందుకు వెళ్ళామన్న రాహుల్ గాంధీ, తమను రాజకీయ రొచ్చులోకి లాగొద్దన్న సీజేపీ. ఇప్పుడు మీకు చేతనైతే వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇవ్వండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. విద్యార్థులు ఆ యువతనే చూసుకుంటారు, మూమెంట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలన్నది వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఏ పార్టీ? కాంగ్రెస్. నిజానికి కాంగ్రెస్ 20 రోజులుగా వాంగ్చుక్ దీక్షని ఎందుకు అడ్రస్ చేయలే? రాహుల్ గాంధీ ఎందుకు పోలే? ఈ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్ అయినా ఇంకెవరైనా లాస్ట్ డేస్లో పోయినారు వీళ్ళంతా. కాక్రోచ్ జనతా పార్టీ సంసద్ చలో కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసిన మర్నాడే ప్రధాని ఇంటి సమీపంలో రాహుల్ గాంధీ ధర్నా చేసిన సంఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య పరస్పర ఆరోపణలకు వేదికైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాయని, సీజేపీ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు మోదీ పంపిస్తేనే రాహుల్ గాంధీ వచ్చి ధర్నాకు కూర్చున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. వాంగ్చుక్ సీజేపీతో కలిసి నెల రోజులుగా ధర్నా చేస్తున్న కేంద్రం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని ఇంటి ముందే ధర్నా చేయగలిగారు అని చెప్పింది. ఆయన ధర్నాకు కూర్చున్న గంటలోనే ప్రభుత్వం చర్చలకు రావడం కాంగ్రెస్, బీజేపీల మధ్య జుగల్బందీని తలపిస్తోందని ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతీషి అన్నారు. మరోవైపు విద్యార్థులపైన ప్రభుత్వం దౌర్జన్యం గురించి నిలదీయడానికే తాము ప్రధాని నివాసం వద్దకు వచ్చామని రాహుల్ గాంధీ ప్రకటించారు. నీట్ పైన ప్రభుత్వంలో జవాబుదారీతనం కొరవడింది, కనీసం పార్లమెంట్లో చర్చించేందుకు నిరాకరించడం వల్లే తాము ధర్నాకు దిగాం. బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని పట్టించుకోకుండా మాట్లాడింది, కానీ పరోక్షంగా ఆప్ ఆరోపణలకు సమాధానం ఇచ్చింది. రాహుల్ గాంధీ మొదట పార్లమెంట్లో నీట్పై చర్చను డిమాండ్ చేశారు. ధర్నా దగ్గరకు వచ్చి నీట్పై చర్చకు సిద్ధమని తాము చెప్పగానే ఆయన మాట మార్చి విద్యామంత్రి రాజీనామాను కోరుతున్నారని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇట్లా ఇదంతా నడిచింది. మొత్తానికి
ఇగో సీజేపీ నిరసనలకు పెల్లుబికిన మద్దతు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు మద్దతు పెల్లుబికుతోంది. సోమవారం నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్ వ్యతిరేకిస్తూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకురాలు సుప్రియా సూలే కూడా ఉన్నారు. విద్యార్థుల పట్ల సోమవారం ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఉందని శరద్ పవార్ అన్నారు. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్, ఆ పార్టీ నాయకురాలు అతీషి కూడా జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. వామపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు మంగళవారం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్లి సంఘీభావాన్ని ప్రకటించారు. సో ఇట్లా చాలామంది పలువురు సినిమా ప్రముఖులు కూడా సీజేపీ నిరసనలకు మద్దతు తెలియజేశారు. మన విద్యార్థులకు కావాల్సింది లాఠీలు కాదు, కౌగిలించుకునే చేతులు అంటూ నటుడు సోనూ సూద్ ఆ లాఠీ ఛార్జీని ఖండించారు. యువత డిమాండ్లను ప్రభుత్వం వినాలని రితేష్ దేశ్ముఖ్, జనీలియా కోరారు. నిరసనకారులకు మద్దతుగా నిలబడాలని స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ పిలుపునిచ్చారు. దిల్జీత్ దోసాంజ్, అనురాగ్ కశ్యప్, సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి, విజయ్ వర్మ, దియా మిర్జా తదితరులు సీజేపీ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సో ఇది జరిగినటువంటి ఆందోళన, వస్తున్నటువంటి మద్దతు. మీరు 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత సీజేపీ ఈ ఆందోళన తీసుకుంటే విపరీతమైన మద్దతు వచ్చింది. మీరు ఎంత అణిచివేయాలని చూస్తారో అంత పెద్ద విప్లవంలాగా బయటకు వస్తుంది. ఇక నిన్న జేపీ నడ్డా గాయపడ్డ వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఇక ఆయన పోకపోతే మళ్ళీ ఇంకా ఇప్పటికే ఇజ్జత్ పోయింది, జనం తంతట్టున్నారని ఇప్పుడు పోయిరు. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్న 23 ఏళ్ల యువతి సాక్షిని మంగళవారం ఐసీయూకి తరలించారట. ప్రస్తుతం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆమెకు వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 186 మంది లోహియా ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారు. వారిలో 89 మంది పోలీసులని, మిగిలిన వారు విద్యార్థులు అని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం రామ్ మనోహర్ లోహియా, లేడీ హార్డింగ్ ఆసుపత్రులు సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. మరోవైపు ర్యాలీ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న పలువురు విద్యార్థుల ఆచూకీ తెలియట్లేదని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇట్లా ఇప్పుడు ఆయన పోయి పరామర్శిస్తున్నాడు. ఈ పరామర్శల దాకా ఎందుకు వచ్చింది? మీరు సైలెంట్గా ఉండడమే. ఫస్ట్ డే వాళ్ళు పెట్టిన డిమాండ్స్ మీద మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే, అట్లీస్ట్ క్లారిఫికేషన్, సమస్య ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. దీనికి బాధ్యత వహించాల్సిందే, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిందే.